నీకు ఈ ఒక్క హ్యాబిట్ ఉంటే చాలు నీ సబ్జెక్ట్లో టాప్ రావడానికి. Listen to me carefully. Hi, this is Ram. You see me, I'm just a dot. That means nothing to know in the subject 3 years back. But now I am completely upgraded my skills in the all subject up to my level. 2022లో నేను ఎలా చేంజ్ అయ్యానంటే నైట్ టైం ఎక్కువగా వర్క్ చేసేవాళ్ళని. 2 PM 3 AM ఆర్ 6 AM వరకు చదువుకొని 7 AM వరకు టిఫిన్ చేసి పడుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి. మళ్ళీ 11 AMకి లేచి ఆఫ్టర్నూన్ వర్క్ రెడీ అయ్యి స్టడీ అవర్కి వెళ్ళేవాడిని. 6 PM తర్వాత వచ్చి పడుకుంటే నన్ను ఎవ్వరు వచ్చి డిస్టర్బ్ చేసిన 12 PM వరకు లేచేవాడిని కాదు. మరి అంత డీప్ స్లీప్లో ఉండేవాళ్ళని. ఆటోమేటిక్గా 12 PM తర్వాత లేచి స్టడీ అవర్కి వెళ్ళేటోని. ఇలా రిపీటెడ్ కొన్ని మంత్స్ నేను చదువుకున్నా. బట్ కొన్ని రోజుల కష్టం ఏంటంటే అన్ని సబ్జెక్ట్స్ నైట్ టైం చదివితే బ్రెయిన్కి ఎక్కువ అని. స్పెసిఫిక్గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, రీజనింగ్, అర్థమెటిక్ లాంటివి మార్నింగ్ మాత్రమే చదవాలి. అప్పుడైతేనే బ్రెయిన్కి ఎక్కుతుంది, అప్పుడైతేనే గుర్తుంటుందని తెలుసుకున్నా. ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీకు ఒక థియరీ చెప్పాలి. 1000 years బ్యాక్ మనిషి ఎలా ఎవాల్యుయేషన్ అయ్యాడంటే, సూర్యుడు ఎలాగైతే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఎనర్జీని ఇంక్రీజ్ చేస్తూ వెళ్తాడో అలాగే మనిషి శరీరంలో బ్రెయిన్లో ఎనర్జీ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. ఆఫ్టర్నూన్ తర్వాత ఎలాగైతే సూర్యుడు ఎనర్జీ డిక్రీజ్ అవుతూ వస్తుందో అలాగే మనిషి శరీరంలో ఎనర్జీ డిక్రీజ్ అవుతూ వస్తుంది. అందుకే స్పెసిఫిక్గా కొన్ని సబ్జెక్ట్ని మార్నింగే చదవమంటారు. జస్ట్ 9 days 3x3x3. మీకు చాలా ఈజీగా అనిపించే సబ్జెక్టు లాస్ట్ 3 daysలో, కొంచెం టఫ్గా అనిపించే సబ్జెక్టు మిడిల్ 2 daysలో, ఇంకా బాగా టఫ్గా అనిపించే సబ్జెక్టు ఫస్ట్ 3 daysలో చదవడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీలో కొత్త యాక్యురసీ పర్సెంట్ని చూస్తారు. మీరు ఎలా చదివితే ఈజీగా బ్రెయిన్కి ఎక్కుతుందో నేను ఒక డెడికేటెడ్ వీడియో చేసా, ఎండ్ కార్డ్లో వేస్తా. ఆ వీడియో ఖచ్చితంగా చూడండి. నీ నుంచి యాక్యురేట్ పర్సన్ రావాలంటే, ఆ ప్రొడక్టివిటీ రావాలంటే ఖచ్చితంగా ఒక రూల్ని పాటించాలి. అదే 2 minutes రూల్. బిఫోర్ ద నైట్ నువ్వు ఏ సబ్జెక్ట్ చదవాలనుకుంటున్నావు, ఏ టాపిక్ చదవాలనుకుంటున్నావు, ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతా అనుకుంటున్నావో ఆ విషయాలన్నీ ఒక చిన్న నోట్బుక్లో రాసుకోండి. మార్నింగ్ లేవగానే నీ బ్రెయిన్ 100% యాక్యురేట్గా ఆ పనిలో ఉంటుంది. ఈ రూల్ ఖచ్చితంగా పాటించడానికి ప్రయత్నించండి. ఒక కొత్త పర్సన్ని మీలో నుంచి బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పుడు అర్థమైంది కదా ఎందుకు మార్నింగే చదవాలి, ఎందుకు నైటే చదవాలని. బట్ ఈ జనరేషన్ లో మనిషి ఎలా తయారైపోయాడంటే మార్నింగ్ తెలీదు, నైట్ తెలీదు, ఆఫ్టర్నూన్ తెలీదు, ఈవినింగ్ తెలియదు. ఎప్పుడు ఎలా డోపమైన్ తో ఎనర్జెటిక్ గా ఉంటాడో అనేది అర్థం కాదు. సో నీ బాడీ నీకెలా సహకరిస్తుందో అలా చదవడానికి ట్రై చేయండి. కొన్ని సబ్జెక్ట్స్ మాత్రం మార్నింగ్ టైంలోనే చదవడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా రిజల్ట్ 100% ఉంటుంది. ఈ టాపిక్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ద బెస్ట్ కంటెంట్ ఫ్యూచర్లో మీకు ప్రొవైడ్ చేస్తా. అండ్ మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.